ఒక పక్క ఒకే ఒక్కడు, మరో పక్క 100 మంది కుట్రలు. రాజకీయంగా తొక్కేయాలనుకున్నారు, కానీ ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పైకొచ్చాడు. కథమన్న ప్రతిసారి రాజకీయంగా మరో మెట్టు ఎదిగాడు. పార్టీలో తనను లేకుండా చేయాలనుకున్న వారినే మరో జెండా చూసుకునేలా చేశాడు. బలహీనడు అనుకున్నారు, బలంగా ఢీకొట్టాడు. ఎవరా నేత? ఇవాల్టి లోగుట్లో చూద్దాం. జగనన్నతోనే నా పయనం, జగన్ కోసమే ఈ ప్రాణం, జగన్ కోసం ఎంత దూరమైనా పోతా, జగన్ చెబితే ఎంతైనా తగ్గుతా, అంతకు మించి ఎవడైనా సరే తలొగ్గా. ఇవి ఆయన రొటీన్గా చెప్పే మాటలు. చెప్పడమే కాదు, తూచా తప్పకుండా దాన్నే పాటించారు. అందరికీ శత్రువుగా మారారు. ఆయనే వైసీపీ రెబల్ స్టార్ అనిల్ కుమార్ యాదవ్. అనిల్ అంటే జగన్ సైనికుడు, వీర విధేయుడు, అధినేతను ఎవరేమన్నా అస్సలు సహించడు. జగన్ అంటే ఎంత ప్రేమంటే ఆయన మాట చెబితే ఎమ్మెల్యే సీట్నే వదులుకునేంత. అలాంటి అనిల్ కుమార్కి సొంత పార్టీలోనే కొందరు గోతులు తవ్వారు. ఆయన్ని రాజకీయంగా నిలబెట్టిన నెల్లూరుకు దూరం చేశారు. ఒకప్పుడు అనిల్ పర్యటనలు, డైలాగులతో నెల్లూరు రీసౌండ్ వచ్చేది. అలాంటిది ఇప్పుడక్కడ రాజకీయం చప్పబడిపోయిందనేది టాక్ ఆఫ్ సింహపురి. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనిల్ కుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. నెల్లూరు నగరానికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. పెద్దారెడ్ల కోట నెల్లూరు నగరంలో బీసీ నాయకుడు ఎమ్మెల్యే కావడమే చాలా ఎక్కువ. అలాంటిది 2 సార్లు గెలిచి భారీ నీటిపారుదల శాఖకు మంత్రిగా కూడా అనిల్ కుమార్ పనిచేశారు. ఇది నెల్లూరు జిల్లాలోని ఒక చరిత్ర. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడ అగ్రవర్ణాలదే పెత్తనం. పార్టీ అయినా పదవులైనా వాళ్ళు చెప్పిందే శాసనం. అలాంటిది ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి కావడం చిన్న విషయం కాదు. ఇక్కడ ప్రజల మద్దతు ఒక్కటే సరిపోదు, అగ్రవర్ణాల అండ కూడా ఉండాలి. అలాంటిది అగ్రవర్ణాలు వ్యతిరేకించిన అనిల్ రాణించాడంటే ప్రజల్లో ఆయనకెంత ఆదరణ ఉందో అర్థమవుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి సామాజిక వర్గానికి బలమైన పునాదులున్న ఇలాకాలో పాగా వేశారు. ఒక టర్మ్ ఎమ్మెల్యే అయ్యాక ఇంటిబాట పడతాడని కలలు కన్న నాయకులకు పట్టపగలే చుక్కలు కనబడేలా రాజకీయ చక్రం తిప్పారు. జగన్మోహన్ రెడ్డి కోసం బడా నేతలపై రాజకీయ తిరుగుబాటు చేశారు. రాష్ట్రంలో ఎవరైనా జగన్ని ఒక్క మాట అంటే అనిల్ కుమార్ విమర్శలతో దాడి చేసేవారు. జగన్ ఫ్యామిలీని ఎవరు టచ్ చేసినా తన రక్తం మరిగిపోతుందనేలా స్పందించేవారు అనిల్ కుమార్. దూకుడుకు తోడు ఎవరినీ లెక్క చేయని తనమే అనిల్ని నెల్లూరుకు దూరం చేసిందంటారు. అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండడాన్ని చూడలేని నేతలు అధినేతకు ఆయనపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. చివరికి ఎలాగైతేనేం అనిల్ని నెల్లూరుకు దూరం చేశారు. ఇక రాజకీయాల్లో అనిల్ అవుట్ అనుకుని సంబరపడ్డారు. అనిల్ పై ఎంత నమ్మకమున్న ఆయన్ని అనివార్యంగా నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి పంపారు అధినేత. నెల్లూరుతో బంధం తెగిపోయినా మారు మాట్లాడకుండా నర్సరావుపేటకు వెళ్లారు అనిల్ కుమార్. మాట కఠినంగా ఉన్నా తనను నమ్మిన నేతలకు అన్ని రకాలుగా ఆదుకున్న నేతగా అనిల్ కుమార్కి గుర్తింపు ఉంది. కష్టం అనే మాట కార్యకర్తల కాంపౌండ్ వాల్ తాకకుండా చూసేవారు అనిల్ కుమార్. ఆయన లేని లోటు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైసీపీ శ్రేణులకు తెలిసొస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తప్ప మిగిలిన నేతలు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. అధినేతకు అండగా ఉన్న అనిల్ కుమార్ని నెల్లూరుకు దూరం చేసి మిగిలిన నేతలు ఏం సాధించారన్నదే ప్రశ్నగా మిగిలింది. రాజకీయాల్లో నమ్మకం, ధైర్యం, దూకుడు ఉంటే సరిపోదు అనిల్. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు కూడా తెలిసి ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.